గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు 2, 3 ఉన్నాయి. సో మొదటిది గమనిస్తే సిఏఎస్ క్లోజింగ్ యాక్షన్ సెషన్ రీసెంట్‌గా ఆగస్టు 3 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. క్లోజింగ్ ప్రైస్ డెసిషన్ పైన కొత్త పద్ధతిలో డిసైడ్ చేయడం. సో దీనివల్ల చాలా కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. బాగా ఫ్లక్చుయేషన్స్ ఏర్పడ్డాయి. చాలామంది రిటైల్ ట్రేడర్స్‌కి లాసెస్ ఫేస్ చేయడం కూడా జరిగింది. ఇది ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ సెగ్మెంట్‌లో ఉన్న వాళ్ళకి. ఆప్షన్స్ సెగ్మెంట్‌లో మెయిన్‌గా చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. లాభాల్లో ఉన్న కాంట్రాక్ట్స్ కూడా లాస్‌లోకెళ్ళిపోయాయి. ఏదైనా సరే కొత్త పద్ధతి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జనరల్‌గానే ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఇది నచ్చలేదన్న టాపిక్ ముందుగా వినపడుతుంది. దాని తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళడమే సరైన పద్ధతి. సో ఇదంతా సెటిల్ అవ్వడానికి ఒక 2, 3 డేస్ టైం పట్టిందనుకోవచ్చు. మనకి లాస్ట్ ఫ్రైడే రోజు సీఎస్ వల్ల వచ్చిన క్లోజింగ్ అన్నది పెద్ద డిఫరెన్స్ అన్నది లేకుండా కొద్ది తేడాతోనే సెటిల్ అయింది. సో ఓవరాల్‌గా మార్కెట్‌లో స్టేబుల్ అయింది. ఈ సిట్యుయేషన్‌కి అంటే ఈ సీఏఎస్‌కి అలవాటు పడిందని అనుకోవచ్చు. ముఖ్యంగా లాస్ట్ వీక్‌లో చూస్తే గనుక మంచి ర్యాలీ తర్వాత కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర 24,700, 800 స్థాయి దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఎదుర్కొన్నది. అక్కడ 3 డేస్ స్టాగ్నేట్ అయిపోయింది. సో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాల్సినవి ఉన్నాయి. సో చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా మార్కెట్స్ న్యూ హై వైపు వెళ్తుందా? మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సో టెక్నికల్ అవుట్‌లుక్ చూస్తే గనుక ఒక ట్రయాంగిల్ లైక్ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది. కరెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్‌వార్డ్ మొమెంటం తీసుకుంటే గనుక 23,800 ముందుగా వచ్చే అవకాశాలున్నాయి. దాని తర్వాత 23,300 స్థాయి వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా గ్లోబల్ మార్కెట్స్ గనుక గమనిస్తే చాలా ముఖ్యమైన చేంజ్ అయితే ఒకటి కనపడింది అని అనుకోవచ్చు. టెక్నికల్ అవుట్‌లుక్‌లో డౌ జోన్స్ అన్నది టాప్ ఔట్ అయినట్టుగా కనబడుతుంది లాస్ట్ వీక్‌లో. కాబట్టి అక్కడి నుంచి అమ్మకాలు ఒత్తిడి రావడం చూస్తున్నాం డౌ జోన్స్‌లో. సో ఎలియట్ వేవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌ జోన్స్‌లో ఒక లార్జర్ డిగ్రీలో టాప్ లెవెల్ అనేది ఫార్మ్ అయింది అంటే ఇక్కడ నుంచి కరెక్షన్ కూడా ఫాస్ట్‌గానే వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను అనుకోవడం డౌ జోన్స్‌తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఆల్రెడీ టాప్ అన్నది ఫార్మ్ చేసేసుకుంది 26,600 స్థాయి దగ్గరనే. సో నేను అనుకోవడం నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మళ్ళీ న్యూ హైస్ అన్నది నిఫ్టీలో ఇప్పుడే ఇమ్మీడియట్‌గా రాకపోవచ్చు. ఏమాత్రం బౌన్స్ వచ్చినా మళ్ళీ అమ్మకాలు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ డౌన్ సైడ్ మూవ్‌మెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం 26,600 దగ్గర నుంచి దాదాపు 23,000 స్థాయి వరకు ఏదైతే ఫాల్ చూసామో అది ఫస్ట్ లెగ్ ఆఫ్ కరెక్షన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 23,000 స్థాయి దగ్గర నుంచి రీసెంట్‌గా చూసిన 24,800, 700 స్థాయి వరకు ఏదైతే బౌన్స్ చూసామో అది ఒకదానిపైన ఒకటి ఓవర్‌లాప్ అయినాయి. అంటే కరెక్టివ్ నేచర్‌లో కనపడుతుంది చార్ట్ ప్యాటర్న్. కాబట్టి నెక్స్ట్ రాబోయే కరెక్షన్ కూడా కొద్దిగా స్టీప్ అంటే చాలా ఫాస్ట్‌గా వచ్చే అవకాశాలుంటాయి. మార్కెట్స్‌లో రిటైలర్స్ గానివ్వండి, ఇన్వెస్టర్స్ గాని దానికి కొద్దిగా సిద్ధంగా ఉండమని చెప్తాను. ఇప్పటికిప్పుడే పడుతుందని కాదు. కాకపోతే స్టడీగా డౌన్ సైడ్ మొమెంటంలోకి వెళ్ళే అవకాశాలున్నాయి. దీనికి 2, 3 ముఖ్య కారణాలున్నాయి. ముందుగా ఆల్రెడీ చెప్పిందే డౌ జోన్స్‌లో ఒక టాప్ ఔట్ ఏర్పడ్డం. దీనికి సపోర్టివ్‌గా మనం లాస్ట్ 2, 3 డేస్‌లో డౌ జోన్స్‌లో హయ్యర్ లెవెల్స్ సెల్లింగ్ రావడం చూసాం. అదే టైంలో గోల్డ్ లోయర్ లెవెల్ నుంచి షార్ప్‌గా బౌన్స్ బ్యాక్ అవ్వడం చూసాం. దాదాపు $4,000 నుంచి $4,400 వరకు గోల్డ్‌లో ర్యాలీ రావడం చూసాం ఇదే సమయంలో. కాబట్టి నేను అనుకోవడం ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఫండ్స్ అన్నది స్లోగా బులియన్ మార్కెట్స్ వైపు అంటే సేఫ్ హేవెన్ వైపుగా షిఫ్ట్ అవుతుందని అనుకోవచ్చు. సో ఇది నిజం అనుకుంటే గోల్డ్‌లో ఇంకా న్యూ హైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడి నుంచి. చాలా షార్ప్ ర్యాలీస్ అనేది రావడానికి స్కోప్ అయితే ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆగస్ట్‌లోనే రష్యా శాంక్షన్స్ బిల్ అని యూఎస్‌లో బిల్ పాస్ అయింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రష్యా ఆయిల్ ఎవరైతే బై చేస్తున్నారో టాప్ 5 కంట్రీస్ పైన 100% టారిఫ్ విధించడం అనేది ముఖ్య ఉద్దేశ్యం. దాంట్లో ఇండియా కూడా ఉంది. చైనా కూడా ఉంది. సో ఇంకా అది బిల్ అమల్లోకి రాలేదు.
ఈ ఆగస్ట్ 31 రోజు రిపబ్లిక్ ఆఫ్ సెనెట్స్లో అది బిల్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా కొద్ది సమయం ఉంది. కాకపోతే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా బిల్ పాస్ అయ్యే వరకు వెయిట్ చేయరు. ఏదైతే అవుట్కమ్ ప్రాబబిలిటీ ఏదైతే ఎక్కువ ఉందో దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో దాన్ని నేను అనుకోవడం ఆల్రెడీ బిగిన్ చేశారని అనుకుంటున్నాను. సో రేపు మండే రోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం గమనిస్తే నెక్స్ట్ డైరెక్షన్ గురించి మనకు ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ 3 days చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక టాప్ అవుట్ అయినట్టుగానే కనపడుతుంది. అంటే మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం రావడానికి స్కోప్ ఉంది. కాకపోతే ఆ డౌన్ సైడ్ మూమెంటం ఎంత షార్ప్గా వస్తుంది, ఒక లిమిటెడ్ రేంజ్లో ఉంటుందా, ఆ రేంజ్ అనేది పెద్దగా పెరుగుతుందా, అది గమనించాలి. ఇండియా విక్స్ కనుక గమనిస్తే 13 పాయింట్స్ ఎబోనే ట్రేడ్ అవుతుంది. ఫ్రైడే రోజు కూడా పాజిటివ్గానే ట్రేడ్ అయింది ఇండియా విక్స్. సో వొలాటిలిటీ అనేది పెరిగినప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ రేంజ్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 24,570 దగ్గర క్లోజ్ అయింది. మండే రోజు కనుక ఒక 300 to 400 పాయింట్స్ ఫాల్ వస్తే కనుక రాబోయే రోజుల్లో మార్కెట్లో కరెక్షన్ అనేది షార్ప్గా ఉండే అవకాశాలు ఉన్నాయని మనము అంచనా వేయొచ్చు. అదే 100 పాయింట్ 150 పాయింట్స్ వరకు ఒక రేంజ్లో సైడ్ వేస్లో ట్రేడ్ అయింది అంటే మాత్రం ఒక షాలో రీట్రేస్మెంట్, అంటే మేజర్ రీట్రేస్మెంట్ కాకుండా ఒక చిన్న కరెక్షన్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మండే ఆర్ ట్యూస్డే 2 daysలో గమనించాలి. మార్కెట్లో హెవీ కరెక్షన్ వస్తే మాత్రం మార్కెట్లో రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఫాల్ అనేది రాబోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. లేదంటే అట్లీస్ట్ ఒక పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసుకోవాల్సి ఉంటుంది.